మంగోలియన్ చికెన్ ఫ్రైడ్ నూడిల్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, క్యారెట్, ఉల్లికాడలు, కొత్తిమీర, కొద్దిగా పంచదార, చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చి అన్నమాట, వెల్లుల్లిపాయలు, తెల్ల నువ్వులు, మిరియాల పొడి, సెజ్వాన్ సాస్, సోయా సాస్, ఇంకా టొమాటో సాస్, దాంతోపాటు కొద్దిగా నూడిల్స్. ఇవి ప్లెయిన్ నూడిల్స్. వీటిని ఉడికించుకోవాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఉడికించుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించి ఇందులో నీళ్లు పోసుకుంటున్నాం. తర్వాత ఇందులో ముద్ద కట్టకుండా ఉండడానికి కాస్త ఆయిల్, ఫ్లేవర్ కోసం కొద్దిగా సాల్ట్, తర్వాత నూడిల్స్ వేసుకుంటాం. నూడిల్స్ అక్కడ వేడవుతూ ఉంటాయి. ఇంకోవైపు మిగిలినవి కుక్ చేసుకోవడానికి పెనం పెట్టేసుకున్నాం. పొయ్యి వెలిగించుకొని దీంట్లో వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాప్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుంటున్నాం. డన్. చాప్డ్ గార్లిక్. ఓకే, వాట్ నెక్స్ట్? క్యారెట్ చాప్ చేద్దాం. ఓకే, మనము క్యారెట్ని ఈ విధంగా జూలియన్స్ కట్ చేస్తున్నాం, పొడవుగా వచ్చేలాగా. దానికోసం ఈ ఏర్పాట్లు అనమాట. సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా ఉండాలి, బారుగా ఉండాలి. డన్. చాలు కదా, దట్స్ ఇనఫ్. వీటిని కూడా ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఉల్లికాడల్ని కూడా కొంచెం కట్ చేసుకుందాం. ఇవి మరీ ఫైన్ చాప్ చేయాల్సిన అవసరం లేదు, నూడిల్సే కాబట్టి కట్ చేసుకుందాము. ఒక 3 భాగాల కింద చేద్దాం, సరిపోతుంది. లైక్ దిస్. అండ్ కొరియాండర్, ఇది ఒక్కటే మిగిలింది. ఇది కూడా చాప్ చేసేస్తే ఇంక మనం చాపింగ్ జోలికి పోవాల్సిన అవసరం ఉండదు. కొరియాండర్ ఈ విధంగా ఫైన్ చాప్. డన్. డండనాడ. నూడిల్స్ ఉడికిపోయాయేమో చూద్దాం ఒకసారి. ఇంకా లేదు. ఓకే, పెనం ఆల్రెడీ వేడి అయిపోయింది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. యూజువలీ
ఈ చైనీస్ స్టైల్ కానీ ఇట్లాంటి డిషెస్ కుక్ చేసేటప్పుడు కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకోవడం అనేది ఇండియన్లో అలవాటు ఉంటుంది. ఒరిజినల్గా మంగోలియన్ స్టైల్లో మరీ ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయరు, అట్లీస్ట్ నోమాడిక్ స్టైల్లో. ఓకేనా, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. ఇందులో వెల్లుల్లి వేసేసుకున్నాం, అలాగే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటాం. క్యారెట్, అలాగే ఉల్లికాడలు, దెన్ చికెన్. చికెన్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఓకే, యూజువలీ నేనేం చేస్తానంటే ఫస్ట్ చికెను డిష్లో వేసుకుంటా. వెజిటేబుల్స్ కట్ చేసేలోపు చికెన్ కుక్ అయిపోతుంది కదా. వెజిటేబుల్స్ మనకు అంత టైం పట్టదు కాబట్టి కుకింగ్లో టెక్నిక్ అనమాట, అంటే ఫాస్ట్గా కుక్ చేసేయడానికి. బట్ యూజువలీ వీ కెన్ కుక్ యాజ్ వీ వాంట్. జనరల్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే ఈ చికెన్ని ముందే కుక్ చేసి పెట్టుకుంటారు. వీలైనంత వరకు ఏం చేస్తారు, రెగ్యులర్ ఓరియంటల్ స్టైల్లో ఏ విధంగా అయితే చికెన్కి కోటింగ్ ఇచ్చి, అంటే కార్న్ఫ్లవరు, మైదా ఇట్లాంటివి కలుపుకొని కోటింగ్ ఇచ్చేసి బజ్జీల్లాగా వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకొని వాటిని కట్ చేసి పెట్టుకొని ఉంటారు, దాన్ని యాడ్ చేస్తారు. మనమైతే డైరెక్ట్గా చికెనే వాడుతున్నాం. సో ఫార్ సో గుడ్. యా, నూడిల్స్ ఉడికిపోయాయి. డన్. దీన్ని స్ట్రెయిన్ చేద్దాం. ఓకే, ఇలా స్ట్రెయిన్ చేసిన నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. ప్రస్తుతానికైతే సేమియా ఉప్మా చేసినట్టు అనిపిస్తుంది కదా, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత ఒక్కొక్కటే ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. పంచదార, చిల్లీ ఫ్లేక్స్, సెసేమ్ లాస్ట్లో సీజనింగ్ కోసం వాడుకుంటాం, అంటే తెల్ల నువ్వులు. మిరియాల పొడి ఇప్పుడే వేసుకుంటున్నా. సెజ్వాన్ సాస్, సోయా సాస్, చిల్లీ సాస్. టొమాటో ఇంకా చిల్లీ కాంబినేషన్లో ఉన్న చిల్లీ సాస్ అనమాట ఇది. డన్. డిష్ రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకున్నాం కాబట్టి డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.